సో హాయ్ ఎవ్రీవన్. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు ఆర్యన్ ది తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకోసం ఎప్పుడు మంచి మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకే, రేపు మార్కెట్ మండే అండ్ సెప్టెంబర్ 1. సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అందాం చూద్దాం. సారీ, సెప్టెంబర్ 1 ఈరోజే, రేపు సెప్టెంబర్ 2. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. అండ్ నెక్స్ట్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయి, వాటి నుంచి మీరు జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే నెంబరు. ఓకే, 700-145-6759. ఈ ఒక్క నెంబరే, 700-145-6759. ఇదొక్కటే నెంబరు. సో మీరు మీకు చాలా మంది నేను చూస్తున్నాను ఈ మధ్య, నాకు వాట్సాప్ లో పంపుతున్నారు, మీకు ఫోన్ పే అని చెప్పి, గూగుల్ పే అని చెప్పి ఏవేవో నెంబర్లు పెట్టేస్తున్నారు ఎవరెవరో. అవన్నీ ఫేక్. ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు పంపించేయకండి. మన పేరు మీద కాదండి, ప్రతి యూట్యూబర్ పేరు మీద టెలిగ్రామ్ లో స్కామ్స్ అవుతూనే ఉన్నాయి. అట్లా మేము ఆపలేం, మేము ఎంత ఆపినా అవి ఆగవు. సో మీరు జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్, దీన్ని సేవ్ చేసుకోండి. వాట్సాప్ చేయండి, మీకు డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి ఇది ఆర్యన్ సార్ టీమ్ అని అడగండి, మేము క్లారిఫై అయితే ఇస్తాం. ఓకే, రేపు మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీలోకి వెళ్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజ్ ఇచ్చింది. సో నేను సపోర్ట్లు పెట్టుకుంటున్నాను. ఇది ఒక సపోర్ట్. ఓకే, ఇది ఒక సపోర్ట్ ప్రీవియస్ డే లో, అండ్ టాప్ ఇది ఒక రెసిస్టెన్స్, అండ్ క్లోజింగ్ ఈజ్ ఆల్సో ఇస్ అ రెసిస్టెన్స్. ఓకే, అండ్ దాని తర్వాత ఇంకొక సపోర్ట్. ఇంకేదైనా సపోర్ట్ కావాలి అంటే దాని కింద ఇది కూడా ఒక సపోర్ట్, ఇది కూడా ప్రీవియస్ డే హై, దాని ముందు రోజు హై కమ్ క్లోజ్ వచ్చింది కదా, ఇది ఒక సపోర్ట్. దాని కింద ఇంకేదైనా సపోర్ట్ రావాలంటే అప్పుడు ఇది వస్తుంది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. నేను లెవెల్స్ కొద్దిగా పెడుతున్నాను చూడండి. ఓకే, ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, సో ఇవి లెవెల్స్. పాయింట్ మిడ్ క్యాప్ నిఫ్టీ బాగా చూడండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏం చేసింది, బాగా టైం పాస్ చేసి ఈ లెవెల్ ద్వారా మల్టిపుల్ టైం పాస్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ క్లోజింగ్, దీనిపైన బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజ్ అయింది. ఒకవేళ మార్కెట్ లో కిందకి రావాలి అనుకుంటే మార్కెట్ ఎక్కడ రావాలి, ఏ పాయింట్ లో వస్తుంది మార్కెట్ కిందకి రావాలంటే గుర్తుపెట్టుకోండి, 13,090. 13,090 పానిక్నెస్ వస్తుంది. దీని కింద మీరు పిఈ ప్లాన్ చేయొచ్చు, దాని కింద పానిక్నెస్ వస్తుంది. ఇది 13,090 దీని కింద. ఓకే, మార్కెట్ చూడండి షార్ప్ గా ఫాలో అయింది, దీని కింద ఎప్పుడు షార్ప్ ఫాలో అవుతున్నాయి. సో దీని కింద పానిక్నెస్ వస్తుంది, ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ పుట్టే ప్లాన్ చేయాలి అంటే మీరు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు, ఎక్కడ, ఈ లెవెల్ దగ్గర. సో ఇక్కడ చూస్తే ఇదంతా బయింగ్ జోన్, ఇదంతా దాని కింద. సో నేను పుట్టు ప్లాన్ చేస్తాను 13,113. అది బ్రేక్ అయి వెళ్తే ఫ్లోలో 13,090. ఇది ఎలాగా మన గోల్డెన్ లెవెల్, కాబట్టి సో 13,113 బ్రేక్ అయ్యి ఫ్లోలో కానీ మార్కెట్ కిందకు వస్తే 13,090. దీని కింద నేను పుట్టు ప్లాన్ చేస్తాను. ఇక్కడ కూడా పుట్టు ప్లాన్ చేయొచ్చు, కాకపోతే చిన్నది. ఒకే క్యాండిల్ లో బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో, దీని కిందకి వెళ్ళిపోతాను. అదే కొద్దిగా స్లోగా బ్రేక్అవుట్ ఇస్తే దాన్ని ఇక్కడ నేను పిఈ ప్లాన్ చేస్తాను. ఓకే, క్లియర్. ఇది పుట్ సైడ్ అయితే క్లియర్ గా ఉంది. ఓకే, మరి ఇక్కడ మీరు బై చేయరంటే ఇక్కడ ఏది ప్లాన్ చేయను, ఇందులో ఏం ప్లాన్ చేయను. ఇక్కడ దీని కింద. ఓకే, ఇక్కడ దీని కింద లెవెల్స్. ఓకే, మరి కాల్ ఆప్షన్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు, 13,190 పైన దీనిపైన ఎందుకు, మల్టిపుల్ టైమ్స్ ఒకే లెవెల్ ఒకే రోజులో 30 ఆగస్ట్ ఒకే రోజులో మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసింది లెవెల్. సో 13,190 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే నేను ఒక ట్రేడ్ తీసుకుంటాను. అది కూడా తక్కువ, ఒక 5-10 పాయింట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, చాలా సింపుల్. దీని పైన క్లోజింగ్, దానిపైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తేనే పైన ఎంట్రీ,
కాల్ ఆప్షన్ ఎంట్రీ, ఇక్కడ నో ట్రేడ్, ఇక్కడ నో ట్రేడ్, ఇక్కడ నో ట్రేడ్, ఇక్కడ ఒక పుట్, సారీ ఇక్కడ ఒక పుట్, ఇక్కడ ఒక పుట్ వస్తుంది. ఫ్లోలో కానీ బ్రేక్ అయ్యి వెళ్ళిపోతే దీని కింద ఒక పుట్ వస్తుంది. ఓకేనా? సో ఇగో ఇది కూడా నో ట్రేడ్ జోన్, ఇది కూడా నో ట్రేడ్. ఇక్కడ ఒక పుట్ వస్తుంది, ఇక్కడ ఒక పిఈ, ఇక్కడ ఒక పిఈ. మార్కెట్ కానీ ఫ్లోలో పడితే ఇక్కడ పిఈలు వస్తే దీనిపైన కాల్ ఆప్షన్ వస్తుంది. ఈ మధ్యలో నేను ట్రేడ్ చేయను. వై రీజన్? ఇది బయింగ్ జోన్, పైకి వెళ్ళింది, మార్కెట్ టైం పాస్ చేసింది, ఇది వర్స్ట్ జోన్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ పైకి వెళ్ళింది చూసారా, ఇక్కడ ఏదైనా జరగచ్చు, మార్కెట్ కిందకి రావచ్చు, పైకి వెళ్ళవచ్చు. సో ఇది కూడా ఒక జోనే, ఇది కూడా వర్స్ట్ జోన్, ఈ రెండు వర్స్ట్ జోన్స్. అందుకు నేను ట్రేడ్ చేయను. అండ్ ఇక్కడ అంటారా, ఇది పెద్దగా స్పేస్ లేదు ఇక్కడ, అందుకు ఇక్కడ నేను ఏం ట్రేడ్ ప్లాన్ చేయట్లేదు. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. బట్ మీరు, నేను పర్సనల్ గా చెప్తాను, మిడ్ క్యాప్ నిఫ్టీ కన్నా నిఫ్టీ 50లో ట్రై చేయండి, మీకు ఇంకా బాగా అన్ని ఎక్స్పైరీ, దేని ఎక్స్పైరీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ వదిలేసి నిఫ్టీ 50 మీద కూర్చోండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎక్స్పైరీ తీసేస్తే నిఫ్టీ 50 విల్ బి ద వన్, అదొక్కటే ఉంటుంది ఎక్స్పైరీ. సో అప్పుడు మీకు అలవాటు అవుతుంది ఇప్పటి నుంచి కూర్చుంటే. ట్రై టు అండర్స్టాండ్, అంటే నేర్చుకోండి. లేదన్నా మాకు ఏది ఎవ్రీడే ఎక్స్పైరీ కావాలంటే మీ ఇష్టం. ఓకే, ఒకవేళ ఫిన్ నిఫ్టీ చూస్తే ఇక్కడ నుంచి మార్కెట్ నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఏది అంటే, దీని తర్వాత ఉన్న రెసిస్టెన్స్ ఇక్కడ, ఇది రెసిస్టెన్స్, దాని తర్వాత ఉన్న రెసిస్టెన్స్ ఇది, ఆ తర్వాత ఉన్న పెద్ద రెసిస్టెన్స్ అయితే ఇదే. ఓకే, అదే సపోర్ట్ చూస్తే ఇది సపోర్ట్, అండ్ ప్రీవియస్ డే హై ఒకటి ఇది. ఓకే, దాని తర్వాత ఇది సపోర్ట్ ఏరియా కింద, ఇది సపోర్ట్ ఏరియా, ఆ కింద ఇది ఒకటి సపోర్ట్ ఏరియా, ఆ కిందకు వస్తే ఇది సపోర్ట్ ఏరియా. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ దగ్గర ఇలా పెట్టుకో, ఇక్కడ చూడు ఇగో. ఓకే, సో ఇక్కడ చాలా చిన్న నారో రేంజ్ అయిపోయింది. ఫిన్ నిఫ్టీ చూడండి, నేను ఏం చెప్తున్నా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది, వాలటైల్ అయిందా, రేంజ్ బౌండ్ మార్కెట్ అయిందా, ఈ జోన్ వరస్ట్, ఈ జోన్ చెత్త. దీనిపైన మార్కెట్ ఇక్కడ కూడా చాలా చిన్న జోన్ ఉంది. సో ఇది కూడా ఒక జోనే, ఇది వరస్ట్ అనట్లేదు, ఇది కూడా ఒక జోనే. పైన మేబీ ఇక్కడ వాలటైల్ అయ్యి ఉంటది, సో ఇది కూడా ఒక జోనే. దీనిపైన నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. ఎంత? 23,761. దీనిపైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, లేదా దీనిపైన 23,836, దీనిపైన మీరు కాల్ ఆప్షన్స్ ప్లాన్ చేయొచ్చు. అదే విధంగా పుట్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే ఓన్లీ ఒకటి 23,513. దీని కింద మాత్రమే పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను, పి. దీని కింద ఆల్మోస్ట్ ఇగో ఇదంతా జోనే, మళ్ళీ చెప్తున్నాను, దాని కింద అంటే దాని కిందకి ఇదంతా జోనే. సో ఆల్మోస్ట్ 23,480 కింద మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం, పి ప్లాన్ చేస్తాను. ప్లాన్ పి ఇక్కడ, దీనిపైన ఇక్కడ ఒక సిఈ, అండ్ దీనిపైన కంప్లీట్ సిఈ. సో 23,836 పైన సిఈ, 23,716 పైన సిఈ. ఈ మధ్యలో ఇది జోన్ వద్దు, ఈ జోన్ వద్దు, ఇంక ఈ లోపల కూడా వద్దు, ఇక్కడ కూడా వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు. ఎందుకు చెప్తున్నానండి వద్దు, వరస్ట్ ఉండే మార్కెట్లో అక్కడ వద్దు. సో అక్కడ ఆగి ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా రివర్సల్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ వాలటిలిటీ, చాలా హెవీ వాలటైల్ మార్కెట్. అసలు బ్యాంక్ నిఫ్టీ వర్స్ట్ అంటే చాలా వర్స్ట్ ఉంది. ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రెసిస్టెన్స్ అయితే ఇది బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, సో ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఇది, ఆ తర్వాత వచ్చే రెసిస్టెన్స్ ఇది, ఆ తర్వాత వచ్చే రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్. సపోర్ట్ మాత్రం ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా ఇది సపోర్ట్ ఉంది. ఓకే, సపోర్ట్ మాత్రం ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఇదే సపోర్ట్ ఉంది. దాని తర్వాత కింద ఈ సపోర్ట్ ఉంది. ఈ రెండు సపోర్ట్లే. ఇంకా కిందకి వస్తే అప్పుడు ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ దగ్గర ఇది సపోర్ట్ ఏరియా. నేను సపోర్ట్ ఏరియా పెట్టుకున్నాను మాత్రాన ఏదో లెవెల్ పెట్టుకున్నాను కాదు, మీరు కొద్దిగా లెవెల్స్ లా, జోన్స్ లా పెట్టుకోండి, మీకు మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంకొక సపోర్ట్ ఉంది, ఇది కూడా తీసుకో. ఎస్, ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. మార్కెట్ లో పెద్దగా లేదు, వరస్ట్ ఉంది చూసారా. ఇదంతా ఏంటి వరస్ట్ మార్కెట్, ఇది నిజంగా వరస్ట్ మార్కెట్. మీరు నమ్మిన నమ్మకం నిజం. ఇగో దాని ముందు రోజు కూడా చూడండి. ఇప్పుడు
ఎంతవరకు వరస్ట్ మార్కెట్? ఈ జోన్ అంతా వరస్ట్ మార్కెట్ లోనే. అంటే ప్రీవియస్ వరస్ట్ గా బిహేవ్ చేసిందంటే దాని అర్థం ఆ రేంజ్ లో అంతా బై సెల్ లో జరుగుతుంది. ఓకే. పానిక్నెస్ ఎప్పుడు వస్తుంది? 51,000 గాని బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఇక్కడ పానిక్నెస్ వస్తుంది దీని కింద. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ టెస్ట్ చేసి పైకి వెళ్ళి టెస్ట్ చేసి పైన ఉంది. ఓకే, ఆల్మోస్ట్ మంత్ సగం నుంచి పైన ఉంది. సో 51,000 చాలా రౌండ్ లెవెల్. దీని కింద కన్ఫర్మ్ గా పానిక్నెస్ వస్తుంది. మీరు ఇక్కడ పిఈ ప్లాన్ చేయొచ్చు. అదే ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే 51,466 దీని పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి అంటే ఒక 5-10 పాయింట్ 15 పాయింట్లు ఇట్లా బుక్ చేసుకోవడం ట్రై చేయండి. ఇంకా జోన్స్ అంటావా, ఇదంతా జోన్సే. ఇదంతా వరస్ట్ జోన్, ఇది వరస్ట్ జోన్. నాకేం పెద్దగా మూమెంటం అనిపించట్లేదు. అంత వరస్ట్ జోన్స్ ఇవన్నీ. ఈ జోన్ లో వాలటైల్ మార్కెట్, ఇక్కడ వాలటైల్ మార్కెట్, ఇది వాలటైల్. సో చెప్తాను కదా, బ్యాంక్ నిఫ్టీ 2 వాలటైల్ అని. అందుకు బ్యాంక్ నిఫ్టీ ప్లాన్ చేయకండి. ఓన్లీ 51,666, దాని తర్వాత 51,000 ఇంతే. ఈ రెండే, దీనిపైన కాలు దీని కింద పుట్టు. మధ్యలో ఉంటే మనకు వద్దయ్యా స్వామి, అనవసరం, వదిలేసేయండి. కామ్గా కూర్చోండి. చూడండి నిఫ్టీ చూడండి, ఒక ప్రాపర్ కొద్దిగానే ఒక ప్రాపర్ ట్రేడ్లు ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ వాలటిలిటీ. ఓకే, సో నిఫ్టీ 50 చూస్తే ఇది హై, ఇది రెసిస్టెన్స్. ఆ నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ చూస్తే ఓకే, ఇది రెసిస్టెన్స్. ఆ నెక్స్ట్ వచ్చేది ఇది క్లోజింగ్ ఒక ఇది అవుద్ది. దాని తర్వాత ఇప్పుడు ఇది సపోర్ట్లు అవుతాయి. నేను చెప్పేవన్నీ సపోర్ట్లు. ఇది ఒక సపోర్ట్, అంత ప్రీవియస్ డే క్లోజింగ్ ఒక సపోర్ట్, దాని కిందకి ఇంకా బాగా పడితే ఇది ఒక సపోర్ట్. ఓకే, పెద్ద ఫాల్ వస్తాయి. ఇప్పుడు పైన రెసిస్టెన్స్ ఇదేనా సార్, ఇంకా దాని పైన లేవా అంటే ఇది ఇంకా ఆల్ టైమ్ హై. ఇప్పుడు దీని పైన ఆల్ టైమ్ హై కాబట్టి 25,300 దగ్గర ఉంది. వెళ్తే అది ఎక్కడికి వెళ్ళాలి? 300 ఆల్మోస్ట్. ఇది 25,400, 350 వేసుకో. 25,350 ఇక్కడికి వస్తే ఇక్కడికి ఒక రావచ్చు అంతే. ఇది నేను మాన్యువల్ గా పెట్టుకుంటుంది. 25,350 మాన్యువల్ గా నేను పెట్టింది. వస్తే అక్కడికి వెళ్ళే స్కోప్ ఉంటది. బట్ నార్మల్ గా చూడు, మార్కెట్ లో ఏమవుతుంది, ప్రీవియస్ డేస్ నుంచి ఒక్కసారి నిఫ్టీ, నేను ఇప్పటి వరకు చెప్పినన్నిటికన్నా నిఫ్టీ మీద కొద్దిగా బాగా ధ్యానం ఇవ్వండి. ఎందుకంటే మనం నిఫ్టీ మీద బాగా వర్కౌట్ చేస్తున్నాం. సో ఒక్కసారి నిఫ్టీ చూడండి. ప్రీవియస్ ఎక్కడ నుంచి బయింగ్ ప్రెషర్, మార్కెట్ పైకి వెళ్ళి టైం పాస్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, టైం పాస్ చేసింది. ఎవ్రీడే ఏమవుతుంది, పైకి వెళ్తుంది. ఎవ్రీడే మార్కెట్ ప్రీవియస్ డేస్ కి హైలు బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుంది. ఒక రోజు క్లోజింగ్ ఇచ్చిన క్లోజింగ్, నెక్స్ట్ డే కూడా ప్రీవియస్. సో కంటిన్యూగా ఎవరు తీసుకెళ్తున్నారు మార్కెట్ లో? ఏదో ఒక సెక్టర్ నిఫ్టీ 50 పుష్ చేస్తుంది. అర్థమైందా? ఏదో ఒక సెక్టర్, లైక్ హెల్త్ సెక్టర్ అయినా, ఫైనాన్స్ సెక్టర్ అయినా, లేకపోతే ఏదో ఒక సెక్టర్ మార్కెట్ ఏం చేస్తుంది, మార్కెట్ ని పుష్ చేస్తూ ఉంది. నిఫ్టీ 15 పాయింట్, నిఫ్టీ 50 ఇంకా పైకి వెళ్ళాలంటే 25,300 కూడా బ్రేక్ అయ్యి 350కి వెళ్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 25,275 దీని పైన గానే మార్కెట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి, దానిపైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే 25,350 వరకు నేను ప్లాన్ చేస్తాను. డౌన్ సైడ్ ఒకవేళ మీరు కూర్చోవాలి అనుకుంటే జస్ట్ ఇగో ఈ ట్రెండ్ లైన్ ఒకటి పెట్టుకో, ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకో ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ పానిక్నెస్ వచ్చేది 25,151. దాని కింద బాగా పెద్ద పానిక్నెస్ వచ్చేది 25,076. ఈ రెండు గుర్తెట్టుకో, ఈ రెండు కీ లెవెల్స్. 25,151, 25,076. ఈ కిందకి కానీ మార్కెట్ వచ్చిందా, ఫ్లోలో చాలా స్పీడ్ పడ్డానికి ట్రై చేస్తుంది. ఎందుకు పడ్డానికి ట్రై చేస్తుంది? బట్ ఇక్కడ చూడు, ఇక్కడ ప్రీవియస్ ఈ లెవెల్ చూడు ఒక్కసారి. ఈ లెవెల్ ఎందుకు, ఈ లెవెల్ అంతా 25,001, 24,975 ఎందుకు? ప్రీవియస్ బయింగ్ 1, 2, 3, తర్వాత 4. మొన్న కూడా మార్కెట్ పడింది ఈ జోన్ లో. ఎంత బయర్లు ఉన్నారు, కనీసం దీన్ని టచ్ కూడా చేయనివ్వలేదు. సింగిల్ క్యాండిల్ లో పైకి తీసుకెళ్ళారు. సో ఈ లెవెల్ చాలా గట్టిగా ఉంది. మనం ఓన్లీ పానిక్నెస్ 25,076 మార్కెట్ షార్ప్ గా దీని కిందకి వస్తే ఇలా పెద్ద క్యాండిల్ తో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. దీని కింద క్లోజ్ వచ్చి దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తుంది అంటే ఆ ఫ్లోలో 25,000 కూడా బ్రేక్ అయ్యింది అంటే అప్పుడు మీరు ఇంకా కళ్ళు మూసుకొని డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, గట్టిగా ప్లాన్ చేయొచ్చు. పెద్ద ఫాల్ వస్తుంది, పెద్దగానే వస్తుంది, మీరు పెద్దగా ప్లాన్ చేయొచ్చు.
25,000 క్రాస్ అవ్వలేదా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది మార్కెట్, మళ్ళీ పైకి లాక్కి వెళ్ళిపోతారు. ఈ లెవెల్ కానీ క్రాస్ అవ్వలేదా 24,900 అంటే 25,000 జోన్ ఈ లెవెల్ కానీ క్రాస్ అవ్వలేదా మళ్ళీ పైకి లాగేస్తారు. ఓకే, సో ఇది మీరు చూసుకోండి, కింద ప్రతి దగ్గర సపోర్ట్లు ఉన్నాయి, ప్రతి దగ్గర బయర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ బయర్లు అన్వైండ్ చేయాలి పొజిషన్స్, అంటే వాళ్ళు బై పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడు కానీ పానిక్నెస్ భయం రెండు రావు బయర్లకి. ఓకే, ఇక్కడ చూడండి ఇది ట్రెండ్ లైనా, ట్రెండ్ లైన్ మీరు అనుకోవచ్చు ఇదేంటి సార్ ఎలా అవుతుందని. ట్రెండ్ లైన్ ఈ చిన్న చిన్న బ్రేక్అవుట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇవి వదిలేసాయి, ఈ బ్రేక్అవుట్లు వదిలే నార్మల్గా చూస్తే ఇది ఒక ట్రెండ్ లైన్ లోనే ఉంది. ఓకే, ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయ్యి సో 25,000 కానీ క్రాస్ అయ్యిందా చాలా మంచి ఫాల్ వస్తుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీలో 3 మినిట్స్ ఎవరున్నారు, అప్ సైడ్ వెళ్ళడానికి పొజిషన్స్ ఉన్నాయి, అంటే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50 పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 మినిట్స్ లో బిగ్ ప్లేయర్ ఎవరు రాలే, ఇక్కడ బిగ్ ప్లేయర్ ఏం లేదు. షార్ట్ బిల్డప్, లాంగ్ లాంగ్ లాంగ్, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్. బిగ్ ప్లేయర్ ఏం లేడు ఫిన్ నిఫ్టీలో. అదే మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా ఏం బిగ్ ప్లేయర్ లేడు. లాంగ్ బిల్డప్ లాంగ్, షార్ట్ బిల్డప్ లాంగ్ లాంగ్ లాంగ్, బిగ్ ప్లేయర్ ఏం లేడు. అదే బ్యాంక్ నిఫ్టీ చూస్తే లాంగ్ లాంగ్ లాంగ్, షార్ట్ కవరింగ్ లాంగ్ అనమాట. ఇందులో కూడా బిగ్ ప్లేయర్ ఏం లేడు. అదే నిఫ్టీ 50లో షార్ట్ బిల్డప్ కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు, మార్నింగ్ వచ్చాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ జరిగింది, మళ్ళీ లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ క్లోజింగ్ టైం అంటే కొద్దిగా ఈ నిఫ్టీ 50 ప్రెసెంట్ ఉన్న లెవెల్ దగ్గర ఫైట్ అవుతుంది, అంటే కొద్దిగా సెల్ చేద్దామని గట్టి కూర్చుంటున్నారు. అదే విధంగా లాంగ్ బిల్డప్ కూడా అవుతుంది. అందుకే మార్కెట్ మన ఫ్రైడే మరీ నారో రేంజ్ అయిపోయింది. ఓకే, అదనమాట పొజిషన్స్. సో ఈ మంత్ సెప్టెంబర్ మంత్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి చూడాలి అంటే, ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు తెలుసుకోవాలి అంటే డెరివేటివ్స్ మార్కెట్ దగ్గర నిఫ్టీ ఆప్షన్ చైన్ లోకి వచ్చి ఇది సెప్టెంబర్ మంత్ అండ్ 26th కదా. నిఫ్టీ 50 అయితే సెప్టెంబర్ 26th లాస్ట్ ఎక్స్పైరీలో ఓవరాల్ గా చూస్తే ఇంకా పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ 19,000 దాకా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అండ్ ఇక్కడ 12,000 ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా పుట్ సైడ్ ఉంది, అంటే మార్కెట్ వాంట్ టు గో అప్. నిఫ్టీ 50 ఇంకా పైకి వెళ్ళాలనుకుంటుంది. సో అది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ A to Z కోర్సు ఆఫర్ అని చెప్పాం కదా. సో A to Z కోర్స్ అనేది ఆఫర్ లో ఉందండి. ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వినాయక చవితి అండ్ నా బర్త్డే స్పెషల్ ఆఫర్. సో మీకు కూపన్ కోడ్ నేను చెప్తాను, సో ఆ కూపన్ కోడ్ మీరు అప్లై చేయండి. సో ఒక్క నిమిషం, కూపన్ కోడ్ నేను చెప్తాను. మీరు ఆ కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు కూపన్ కోడ్ టీం పంపించారు. సో A to Z కోర్స్, మీరు A to Z కోర్స్ లోకి వచ్చాక మీకు ఈ విధంగా కోర్స్ కనబడుతుంది. అప్లై మీద బై మీద క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేశాక కూపన్ కోడ్ జై గణేష. ఓకే, జై గణేష. కూపన్ కోడ్ ఏమో ఒకసారి ఆగండి, స్పెల్లింగ్ కరెక్ట్ చెప్తాను. జై గణేష, క్యాపిటల్ అంతా క్యాపిటలే, JAY జై GANESH, జై గణేష. సో ఇదే కూపన్ కోడ్ అన్నమాట. మీరు అప్లై మీద క్లిక్ చేయండి. 19,500 జై గణేష. సో కూపన్ కోడ్ విల్ బి జై గణేష. ఓకే, GANESH జై గణేష్ ఇస్ ద కూపన్ కోడ్. ఓకేనా, సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెళ్ళి ఒకసారి జై గణేష్ అని A to Z కోర్స్ లో మీరు కంప్లీట్ గా అప్లై చేస్తే మీకు మొత్తం ఒక డిస్కౌంట్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఓకేనా, 19,500 వస్తుంది. ట్రై టు బై. ఓకే, సో అదనమాట అనాలిసిస్ వీడియో. అది ఆల్మోస్ట్ ఇక్కడ నేను 31,000 కోర్స్ ఫీజు, మెయిన్ ఫీజు అదే, దానికి 19,000. ఇక్కడ ఏం డిస్కౌంట్ ఏం లేదు. జై గణేష్ అప్లై చేస్తే 11,500 వస్తుంది. యూజువల్లీ 11,500 తక్కువ కాదు, నేను నార్మల్గా ఇవ్వము టీం అంతా, బట్ స్టిల్ నా బర్త్డే స్పెషల్ కింద ఇస్తున్నాను, తీసుకోండి. ఓకే,
ఎప్పటి వరకు ఉంటదంటే సెప్టెంబర్ 10th వరకు ఉంటది ఆఫర్. వీలైతే గ్రాబ్ చేసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికెళ్ళగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ అండ్ బై బై.